మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. దైవజనులారా, 58వ దివ్య సప్రసాద అద్భుతం నాకే మహా ఆశ్చర్యం అనిపించింది. మోషే కాలములో ఎర్ర సముద్రము 2 పాయలుగా అయ్యిందంటే అది మనం ఇంకా ఎంత ఆశ్చర్యంగా చూస్తామో. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. యెహోషువ మందసం పట్టుకొని యోర్దాను నది దాటుతూ ఉంటే నీళ్లు నిలిచిపోయాయా? పొడినేల ఏర్పడిందా? ఆనాడు మోషే సమయంలో పొడినేల ఏర్పడింది ఇజ్రాయేలు దాటుతుండగా. యెహోషువ కాలంలో జరిగినది. మందసం ఎన్ని అద్భుతాలు చేసిందో, ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతాలో మనం బైబిల్లో చూస్తున్నాము ప్రియులారా. ఈరోజు మందసం ఉన్నటువంటి పవిత్రమైన స్థలములో నీరు గోడల వలె నిలిచిపోయింది. ఎంత ఆశ్చర్యం చూద్దాం ప్రియులారా. 1433వ సంవత్సరములో నవంబర్ 30 శ్రీసభ పునీతుడైన ఆంద్రే గారు పండుగ కొనియాడుతుందండి. ఆనాడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఫ్రాన్స్ దేశంలో అవిగ్నోన్ అంటారు. ఈ అవినాన్ నగరాన్ని రోన్ మరియు సోర్గ్ అనే 2 నదులు ఉన్నాయండి. ఈ 2 నదులని అనేక రోజుల నుంచి కురుస్తున్న వర్షం ముంచెత్తేసాయి. ఆ వర్షం కారణం వలన ఈ అవినోన్ నగరం అంతా కూడా 6 అడుగుల నీళ్లు తోటి అన్నీ నిండిపోయాయి. ఆ అవిగ్నోన్ నగరంలో మన చర్చ్ ఉందండి, చిన్న చర్చ్ అండి. ఆ చిన్న దేవాలయంలో దివ్య మందసం, పీఠం, దివ్య పూజా బలులు జరిపిస్తూ ఉండేవారు. ఫ్రాన్సిస్కన్స్కి చెందినటువంటి సంస్థ ఫాదర్స్. ఎప్పుడైతే ఈ వరదలు వచ్చాయో ఎక్కడికో అందరూ వెళ్ళిపోయారు. అయితే 6 అడుగుల నీటితో నిండిపోయింది. ఆ గుడిలో దివ్య సప్రసాదం ఉండిపోయింది. దివ్య సప్రసాదం కూడా 6 అడుగుల నీళ్ళలో మునిగిపోయి ఉంటుందని ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ పడవల మీద వచ్చారండి. వాళ్ళు పడవల మీద వస్తూ ఉంటే ఎంత అద్భుతాన్ని చూశారంటే ప్రియులారా, వాళ్ళు చర్చి దగ్గరికి రావడం, ఆ చర్చి లోపల ద్వారము దగ్గర నుంచి మందసం దగ్గర వరకు ఎర్ర సముద్రంలో జరిగినటువంటి నీరు గోడల వలె నిలిచిపోయినట్లుగా ఈ ఫిగర్లో చూడండి, మీకు కనిపిస్తుంటుంది. 6 అడుగుల ఎత్తుగా నీరు నిలిచిపోవడం. గురువులు ఆ పొడి నేల మీద నీటి చుక్క కూడా అక్కడున్న పీఠానికి కానీ, మందసానికి కానీ, దివ్య సప్రసాదానికి కానీ అంటుకోకుండా ఉండటం మహా గొప్ప అద్భుతము ప్రియులారా. ఎంత గొప్ప అద్భుతం అండి. నిజంగా ఇలాంటి అద్భుతం జరుగుతుందని కూడా ఊహించలేదు. కనుక ప్రియులారా, ఈ అద్భుతం చూసిన ఫాదర్స్ ఆ టౌన్లో, నగరంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఈ వరద తీవ్రత తెలిసి రోజుల తరబడి కురిసిన భారీ వర్షాల వల్ల అవినాన్ నగరం అంతా నీటి మునిగిపోయింది. ఆ చర్చిలో నీరు గోడల వల్ల నిలిచిపోయంటని తండోపతండులుగా వచ్చారు ప్రజలు పడవల మీద. ఆశ్చర్యకరమైన దృశ్యం ఏంటంటే, చర్చికి చేరుకున్న సభ్యులకు ప్రార్థనా మందిరం మధ్య దారికి ఇరువైపులా నీరు గోడల వలె విడిపోయి కనిపించడం, మధ్యలో ఉన్న బలిపీఠం, పవిత్ర పాత్ర, ఒక్క నీటి చుక్క కూడా అంటుకోలేకపోవడం, ఈ వార్త నగరం అంతా ప్రాకడం. వందలాది ప్రజలు, నగర అధికారులు కూడా ఈ దృశ్యాన్ని చూశారు కల్లారా. దేవునికి కోట్లాది స్తోత్రాలు, ఆరాధనలు సలిపారు ప్రియులారా. ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తారీఖున మహాఘనముగా అక్కడ పుణ్యక్షేత్రములో ఇప్పటికీ కూడా వాళ్ళు ఆరాధనలు జరుపుతూ ఉంటారు ప్రియులారా. ప్రార్థించుదాం. ప్రభువా, ఎంత ఆశ్చర్యకరము. దివ్య సప్రసాదానికి ఇరువైపులా 6 అడుగుల నీరు గోడల వలె నిలిచిపోవడం. యోబు గ్రంథంలో అంటారు, సముద్రానికి దేవుడు హద్దులు పెట్టాడు, హద్దులు దాటి రావు. కీర్తనకారుడు అంటాడు 104వ కీర్తనలో, సృష్టిలో వింతలు, తుఫానులు, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి సృష్టింపబడినటువంటివి
నీ ఆజ్ఞకు లొంగి అవి హద్దులు మీరవు అని. నిజమే ప్రభువా, నీరు గోడల వల్ల నిలిచిపోవడం అంటే ఎన్నో వేల సంవత్సరాలు మోషే కాలములో, యెహోషువ కాలములో చూస్తూ ఉన్నాము. ఏలియా ప్రవక్త కూడా, ఏలియా ప్రవక్త యొక్క దుప్పటి కంబలు కప్పుకొని ఆ నీటిని ఏలియా ఆరాధించిన దేవుని నామములో అనగానే ఆ యోర్దాను నది రెండుగా విడిపోవడం. ఇప్పుడు 1430వ సంవత్సరంలో మా కాలములో, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి కాలంలో కూడా నీరు గోడల వల్ల నిలిచిపోయి అంటే మహా గొప్ప అద్భుతం ప్రభువా. దేవ, మా విశ్వాసాన్ని మహాఘనముగా పెంచండి. దివ్య సప్రసాదం ఎడల ఉన్నతమైన విశ్వాసంతో ఆరాధించినట్లుగా మాకు సహాయపడమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్. శుభములు ప్రియులారా. దయచేసి మీ బంధువులకి, స్నేహితులకి ఈ అద్భుతాలు, నేను ప్రసంగాలు చెప్పటం లేదు, ఉన్నది ఉన్నట్లుగా దివ్య సప్రసాద అద్భుతాలు మీ ముందు ఉంచుతున్నాను. ఒక్క అద్భుతం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ విశ్వాసాన్ని పెంచండి. దివ్య సప్రసాదమే రోమన్ కథోలిక్ సంఘం చెప్పినట్లుగా మనకి విశ్వాసానికి కేంద్రము, మన విశ్వాసానికి గమ్యము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. ఒక్క లైక్, ఒక్క కామెంట్ చేయండి. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. థ్యాంక్ యూ.